ఒక్క నిమిషం అందరు ఆగండి, అందరు కూసోండి. ఈ వార్త సెల్ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిందే, చూసినాక జాగ్రత్త పడాల్సిందే. అవు అసోంటి ముచ్చటనే గిది, అంత జాగ్రత్తగా ఉండి తీరాల్సిన పనున్నదుల్లా. అరే ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఎవరికి లేదు అని అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరూ వాడుతూనే ఉన్నారు, వార్తలు చూస్తూనే ఉంటారు, తెలుసుకుంటూనే ఉంటారు. ఇంకా నువ్వు దేని గురించి అంటే నేను చెప్పుడు కంటే వార్తలకు పోయి చూస్తేనే బాగుంటది ముచ్చట. చెప్పవే కాక. నమ్మి నాన్న వస్తే పుచ్చిపురలైనట్టే చేసి నట్టేట ముంచిపోయిండట ఒక గోషుగాడు. ఇగో గీ తాతను నల్గొండ జిల్లా నకరేకల్లా ఉంటాడు. ఇదే కిరాణం దుకాణం నడుపుతాడు. అయితే ఒక బద్మాష్ గాడు వచ్చి, నమస్తే సేటు, ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నా, 10,000 సరుకులు కావాలంటే దిగ్గున లేచి కూసున్నయ్యి అన్న. అప్పటికే సప్పబడ్డ బేరానికి ఇప్పుడు మంచి గిరాకు వచ్చిందని సంబరపడి సరుకులు కట్టే పనిలో పడ్డాడట. ఇక అటే ఇంకా ఏం జరిగిందో అన్నే చెప్తాడు. నేనుండ్రి చెప్పే అన్న, ఏమైంది అసలు? ఫోన్ నా భార్యకి ఫోన్ చేసుకుంటా, ఎవరి సామాన్ కావాలని అడుగుతా అన్నాడు. అంటే కస్టమర్ కాబట్టి నేను ఫోన్ ఇచ్చిన. అటే ఇంకేమైంది? ఫోన్ ఎత్తుకొని పోయిండా? ఫోన్ చేసి 3 సార్లు 4 సార్లు కొడితే నాకోసారి సక్సెస్ అయింది. 90,000 పోయినాయి. ఊషిని పాపం పాడుగా నిన్నారులా. ఆ పాపాత్ముడు ఎంత పని చేసిండో. పెన్లానికి ఫోన్ చేసుకుంటా అని 90,000 కొట్టుకొని పోయిండట. అయినా యూపీఐ నెంబర్ ఎంటర్ చేయండి, పైసలు పోగానే గట్టెట్లా పోయినాయి? 3, 4, 5, 6 ఈజీ పెట్టిన పాడి కథ సల్లగుండా మంచిగానే ఉన్నది పట్టు. అర్థమైంది అనుల్లా. ఫోన్ పేకు 1 2 3 4 5 6 పాస్వర్డ్ పెడితే వాడు ఉత్తగానే కనిపెట్టి 90,000 కొట్టుకొని గట్టే పోయిండట. నువ్వైతే సరుకులు గట్టి పెట్టు, నేను చికెన్ తీసుకొస్తాను పోయిన మనిషి ఇంకా రాలేదని ఫోన్ చేస్తే అప్పటికే పైసలు పోయినట్టు అర్థమైందట. చెప్పక్క, ఫోన్ నెంబర్ ఎవరిదని పేరు పడుతున్నది? కరీనాదేవి అని వచ్చింది సార్, అమౌంట్ మహారాష్ట్ర. జనాలు చూసిండ్రు కదా, జరా పాస్వర్డ్లు స్ట్రాంగ్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 1 1 1 1 1 2 2 2 2 2 3 3 3 పెడితే యోగి సోంటి ఆగం కథలే జరుగుతాయి. ఏమంటున్నావు? సరేనా?